Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi everyone, this is Sukumar from Ropes Organization. So మనము previous videos లో మనము చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్ రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తూ ఉండగా రియల్ నెంబర్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. రియల్ నెంబర్స్ లో టోటల్ గా 24 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అయితే ప్రతి ప్రాబ్లమ్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్ కి వస్తే సెకండ్ చాప్టర్ లో మనకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా మనకి మొత్తం 22 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ 1 మార్క్ పర్పస్ లో మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి రైట్ ది రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ది సెట్స్ ఇచ్చాడు. దాన్ని ఎలా రాస్తాం? సెట్ బిల్డర్ ఫార్మ్ ఇచ్చాడు, రోస్టర్ ఫార్మ్ ఎలా రాయాలి? సో ఇక్కడ సెట్ ఏ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వర్డ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. సో మనం ఎప్పుడైతే సెట్ రాస్తామో రిపీట్ అయిన లెటర్స్ ని మనం రిపీట్ చేయకుండా ఒకసారిగానే రాస్తాం రోస్టర్ ఫార్మ్. దీంట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ లెటర్ ఇన్ ది మ్యాథమెటిక్స్ ఎం ఉంది, ఏ టి హెచ్ ఈ ఎం మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి రాయకూడదు, ఏ రిపీట్ అయింది కాబట్టి రాయము, టీ కూడా రిపీట్ అయింది కాబట్టి రాయము, ఐ సి రాలేదు కాబట్టి సి ఎస్. సో దిస్ ఈస్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ది set A. When set A is equal to x such that x is a letter in the word mathematics. So this is the roster form. Okay. Now second question to say, second question, write the set builder form of the set. So ఇప్పుడు రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, దాని నుంచి మనం సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. సో ఇక్కడ బి అనేది సెట్ ఇచ్చాడు, దాని సెట్ బిల్డర్ ఫామ్ ఏం రాస్తామంటే చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 అనేది స్క్వేర్ నెంబర్, 4 2 స్క్వేర్ రాయొచ్చు, 9 3 స్క్వేర్, 16 4 స్క్వేర్, 25 5 స్క్వేర్, అలాగే అప్ టు 100 ఇచ్చాడు కాబట్టి 100 ని మనము 10 స్క్వేర్ గా రాయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ, అదర్వైజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్క్వేర్, లేదా మనము ఇంకా ఈజీ మెథడ్ లో ఇక్కడ బి సెట్ ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అని రాస్తాం సింపుల్ గా. కమా n belongs to capital N. Capital N means natural number. Okay, where n is less than or equal to పెడితే ఖచ్చితంగా లాస్ట్ నెంబర్ ఏది ఉంటుందో అది పెట్టాలి. n is less than or equal to 10. This is the set builder form of the given set. Because 1 ను 1 స్క్వేర్ అని రాయొచ్చు, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ వాల్యూ 100. ఇది 1 స్క్వేర్ నుంచి మనకి 10 స్క్వేర్ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. సో ఇది మనం బి సెట్ ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వేర్ ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, వేర్ n is less than or equal to 10. This is the set builder form of the set B. So next third question ki velte, third question, which of the following is true? So like this type of problems only they are asking in the public examination, because these are the confusing type of questions. Okay, now we'll see here empty set is pi and pi is equal to 0 and 0 is equal to set of 0, then it is none. See here set A is empty set means we are denoting with pi, and pi is not equal to 0 because n of pi is equal to 0, not pi is equal to 0. Next 0 is equal to set of 0. This is not correct and none also not. So here the correct answer is empty set is equal to pi. Next question number 4.
See, if A is equal to 4, 5, 6 and then cardinal number of A. Cardinal number of A is nothing but number of elements in the set. So, cardinal number of A is equal to n of A is equal to how many elements? 1, 2, 3. Then cardinal number of A is 3. N of A is equal to 3. Next, fifth question. If we go to fifth question, consider the set. Sets pi and A is equal to 1, 3 and B is equal to 1, 5, 9. Okay, so here see the which of the following is true. Here see pi is subset of A, this is correct, and A is subset of B. So here see A is subset of B means ఇక్కడ B లో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్ కూడా A లో ఉంటే అప్పుడు అది సబ్సెట్ అవుతుంది. సో ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ 1, 3 ఉంది, 1, 5, 9 ఉంది కాబట్టి A లో B లో ఉన్న ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి A is not subset of B. నెక్స్ట్ పై is subset of B. ఎందుకంటే పై అనేది ఏ ప్రతి సెట్ లోనూ సబ్సెట్ గా ఉంటుంది కాబట్టి పై is subset of every set. Then A and C both are correct options. So then we consider option D is the correct option. Okay, so this is the one. Next question number 6. If you observe question number 6, which of the following is an empty set? Empty set they are asking. See Nana. So first one, set A, set of integers which lie between 2 and 3. See, in integers only numbers are there, not decimals, not decimals. Okay, so there is no decimals. So it is here. See, there is no elements. This we can take. Next, set of natural numbers that are smaller than 1. మన natural numbers లో తీసుకుంటే small natural number is 1 only. So then before 1 there is no natural number. So this is wrong statement. Okay, right. Next, set of odd numbers. Set of odd numbers. Set of odd numbers that leaves remainder 0 when divided by 2. మనం odd numbers ని 2 తో డివైడ్ చేసినప్పుడు ప్రతి ఆడ్ నెంబర్ కూడా మనకు రిమైండర్ 1 ఇస్తుంది కాబట్టి ఇది కూడా 0 ఇవ్వడానికి ఏది ఛాన్స్ లేదు కాబట్టి ఇది కరెక్ట్. సో ఇది ఎంప్టీ సెట్. అట్లాగే నేచురల్ నెంబర్స్ లో 1 కంటే స్మాలర్ నేచురల్ నెంబర్ లేదు కాబట్టి అది కూడా ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ which lie between 2 and 3. 2 and 3 మధ్యలో ఏది కానీ ఇంటీజర్స్ లేవు కాబట్టి అది కూడా కరెక్టే. సో మన కరెక్ట్ ఆప్షన్ ఈస్ D. For this D we can keep. Next, 7th question. If A is equal to set of 1, 2, 3, 4, 5 and B is equal to set of 2, 4, 6, 8, then n of A union B. మనకు తెలిసిందే A union B అంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని కలిపి రాయడం. ఓకే, ఇప్పుడు A యూనియన్ B తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 7 లో A యూనియన్ B తీసుకుంటే సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 2, 4, 6, 8. So 1, 2, 3, 4, 5 and 6, 8. These are the n of A union B. Now n of A union B means all number of elements in A union B. So totally here 4, 5, 6, 7. So finally we got 7 elements. Okay, 7 elements. So then n of A union B we can write A 7. Next, 8th question. If A and B are disjoint sets, then which of the following sets are true? A, B లు disjoint sets అయితే కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? disjoint sets అంటే intersection is 0. Nothing but intersection is empty set. Empty set means n of A intersection B 0. Okay, then ఏది కరెక్ట్? See, A intersection B is equal to pi. Yeah, this is correct. Because empty set. Now n of A intersection B is equal to number of elements in A intersection B is 0. So this is also correct. Next, n of A union B is equal to n of A plus n of B. This is also correct. Okay, so in this all the options are correct only. So we can keep option D. Next, 9th one. If A and B are two sets which that A is subset of B, then A union B is equal to
ఇక్కడ ఏ అనేది బిలో సబ్సెట్ అయితే, బిలో ఒక పార్ట్ అయితే, అప్పుడు ఏ బి రెండింటిలో కలిసిన ఎలిమెంట్స్ దేంట్లో ఉంటాయంటే బిలో ఉంటాయి. సో ఏ యూనియన్ బిని మనము బి సెట్ గా రాయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఫ్రమ్ ది గివెన్ వెన్ డయాగ్రామ్ ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే మనకు తెలిసింది ఆల్ ఎలిమెంట్స్ రాయాలి. సో ఏ యూనియన్ బిని మనం ఏం రాయొచ్చు అంటే 1, 2, 3, 5 and 6. దిస్ ఈస్ ద ఏ యూనియన్ బి. Okay, so in this chapter, now all the 1 mark questions completed. So finally, in the sets, 10 1 mark questions given, that all the 10 1 mark questions are very important in this chapter. So we can write this all the 10 questions. Now we discuss it clearly. So you can apply, you can observe and you can attempt if you understand this one. Okay, please like and share this video. Now we'll discuss in the next video about 2 marks questions. Thank you everyone.